అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. అక్కడ మెలకువ గురించి భక్తుడైన పేతురు రాసిన పత్రికలో ఒక మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎందుకనంటే ఇక్కడ అనేక విషయాలు చెబుతూ పేతురు పత్రికలో పేతురు గారు చెబుతూ ఉన్నారు. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. మెలకువ ఇక్కడ చెప్పాడు కదా. అసలు మెలకువ గురించి మనం ధ్యానం చేద్దామని అనుకున్నాము. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి కలిగి, ఫస్ట్ ఏం చేయాలి? స్వస్థ బుద్ధి కలిగి మనము ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది అబ్జర్వ్ చేయండి,